ఇంటర్వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా జనార్దన్ రావ్ అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతను బిజినెస్ మ్యానే కాకుండా చాలా మంచి హృదయం ఉన్నవారు కూడా. అతను పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాడు అతని ట్రస్ట్ ద్వారా. ఇంకా కొంచెం డబ్బులున్న వాళ్ళకి కూడా వాళ్ళ అవసరాలని చూసుకుంటూ అలా చాలా వరకు దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవారు జనార్దన్ రావ్. ఇంకా ఇలా ఒకరోజు జనార్దన్ రావ్ తన మిత్రుడితో మాట్లాడుతూ ఉంటారు. తన పాత మిత్రుడు అతని పేరు నారాయణ. అతను ఇలా అంటాడు జనార్దన్ రావుతో, ఒరేయ్, నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావురా. నీ ట్రస్ట్ గురించి నేను చాలా వరకు వింటూ వస్తున్నాను. నీ వల్ల చాలామంది ప్రజలకి మంచి జరుగుతుంది. ఇంకా ప్రభుత్వానికి కూడా కాస్త భారం తగ్గుతుందిరా. నువ్వు ఎంతో మంచి పనులు చేస్తున్నావని తన మిత్రుడిని మెచ్చుకుంటూ ఉంటాడు నారాయణ. ఇంకా జనార్దన్ రావు, అవునరా, కానీ ఇప్పుడు నేను కూడా వయసు అయిపోతుంది. నాకు కూడా ట్రస్ట్ని ఎవరికన్నా అప్పగించాలని అనుకుంటున్నాను. కానీ బయట అంతా కల్తీయే, తిండిలో మనుషులలో కూడా కల్తీయేరా. ఒక మంచి మనిషిని చూడరా ట్రస్ట్ బాధ్యతలు అప్పగించడానికి అని జనార్దన్ రావు అతని మిత్రుడైన నారాయణతో చెప్తాడు. అప్పుడు నారాయణ, సరే లేరా, చూస్తాను అని అంటాడు. ఇంకా అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత నారాయణ ఫోన్ చేస్తాడు జనార్దన్ రావుకి. నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి ఉన్నాడురా, అతని పేరు మాధవ్. అతను చాలా మంచివాడు. రేపు నీ దగ్గరికి పంపిస్తాను, అతన్ని చూడు. అతను నీకు నచ్చితే అప్పుడు నీ ట్రస్ట్ మేనేజర్గా అపాయింట్మెంట్ ఇవ్వు అని జనార్దన్ రావుతో చెప్తారు నారాయణ ఫోన్లో. ఇంకా అప్పుడు జనార్దన్ రావు, అవునా, సరేలేరా, అయితే నువ్వు అతన్ని ఈ రోజుకు రమ్మను అని ఎంతో పరీక్షంగా చాలా ఉత్సాహపడుతూ జనార్దన్ రావు ఒక డేట్ని టైంని అతనే చెప్తాడు. ఈ టైంకి రమ్మను, ఈ డేట్కి రమ్మను అని. ఇంకా నారాయణ సరే రా అని చెప్పి మాట్లాడతారు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత నారాయణ మాధవ్ అనే అతనికి చెప్తాడు, వెళ్ళు, ఇదిగో ట్రైన్, జాగ్రత్తగా వెళ్ళు అని. వాళ్ళ ఆఫీస్, జనార్దన్ రావు ఆఫీస్ అడ్రస్ అని చెప్పి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు ట్రైన్ ఎక్కించి మాధవ్ని. ఇంకా అలా మాధవ్ ట్రైన్లో ఎక్కి కూర్చుంటారు. ఇంకా అతనికి ఎదురుగా ఒక వ్యక్తి కూడా ఉంటారు, పక్కన ఇంకొకరు కూడా ఉంటారు. ఇంకా కొంచెం త్వరలోనే వాళ్ళతో మాటలు కలిసిపోతాయి. వాళ్ళ ముగ్గురు బాగా మాట్లాడుకుంటారు ఆ ట్రైన్లో, అలా వెళ్తూ ఉన్న ట్రైన్లో. ఇంకా అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఇంకా అతను వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఇంకా అలా లేచి వెళ్ళిపోతుంటే అతని బ్యాగ్ కింద పడుతుంది. అప్పుడు మాధవ్ చూసి, అయ్యో, మీ బ్యాగ్ కింద పడిందండి, తీసుకోండి, మీరు మర్చిపోయి వెళ్ళిపోతున్నారు దేనికో అని ఆపి అతనికి బ్యాగ్ ఇస్తాడు. ఇంకా ఆ వ్యక్తి, చాలా చాలా థ్యాంక్స్, నీకు నా బ్యాగ్ని నువ్వు నాకు సేవ్ చేశావు, చాలా చాలా థ్యాంక్స్, ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని 1000 రూపాయలని మాధవ్కి ఇస్తుంటాడు. అప్పుడు మాధవ్, ఎందుకు, నాకేం వద్దు డబ్బులు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ బ్యాగ్లో ఎంత ఉన్నాయో తెలుసా, 1,00,000 రూపాయలు ఉన్నాయి. నువ్వు నాకు ఈ బ్యాగ్ని నీ మంచితనంతో తెచ్చి ఇచ్చావు, తీసుకో, ఇది నీ మంచితనంకి నా బహుమతి అని అంటాడు అతను. కానీ మాధవ్ మాత్రం, లేదు, నేను ఎప్పుడూ నా కష్టంకే ఫలితంని ఆశిస్తాను, ఊరికేనే డబ్బులు రావాలని ఎప్పుడు ఆశించను, కాబట్టి నాకు ఈ డబ్బులు వద్దు, నా మంచితనం, నా పని నేను చేశాను అంతే అని మాధవ్ ఎంతో మంచిగా ఆ డబ్బుని తిరస్కరిస్తారు. ఇంకా అతను సరేలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అలా భోజనం సమయం అవుతుంది. భోజనం సమయం అయిపోయాక మాధవ్ అతను తెచ్చుకున్న భోజనంని, పులిహోరని తన ఎదురుగా ఉన్న ఇంతసేపు మాట్లాడుకున్నారు కదా ముగ్గురు, ఒక అతను వెళ్ళిపోయాడు, ఇంకొక అతను ఉన్నాడు, అతనికి ఇస్తాడు. అతను వద్దు అంటున్నా కూడా బలవంతంగా భోజనం పెడతాడు మాధవ్. ఇంకా వాళ్ళిద్దరు అలా భోజనం చేస్తూ ఉంటారు. భోజనం అయిపోయాక మాధవ్ మిగిలిన అన్నం, పులిహోరని ఒక పొట్లంలాగా కట్టి పెట్టుకుంటాడు. ఇంకా అతను ఎదురుగా ఉన్న వ్యక్తి, ఏంటిది ఆ పొట్లం, ఎందుకు కట్టి పెట్టావు అని అడుగుతాడు. అప్పుడు మాధవ్, ఇదా పులిహోర
మిగిలిపోయిండే, ఎవరికన్నా ఇద్దామని, లేకపోతే రోడ్డు మీద అలా ఏమైనా జంతువులు ఉంటాయి కదా వాటికైనా పెడదామని అలా ఇలా కట్టి పెట్టాను అని అంటాడు. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి, అవునా, ఎందుకు పడేయచ్చు కదా, ఊకే అనవసరంగా శ్రమ, టైం వేస్ట్ అని అంటాడు. అప్పుడు మాధవ్, లేదు లేదు, నేను అలా ఎలా పడేయగలను, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దీన్ని నేను పడేయలేను. నేను రోజు మా ఊర్లో మా ఇంట్లో కూడా నేను తినగా మిగిలింది పడేయను. వీలైతే నేనే తింటాను, లేకపోతే ఎవరికో ఒకరికి పెడతాను, లేకపోతే ఒక చిన్న జంతువుకైనా పెడతాను. అన్నంని నేను ఎప్పుడు వృధా చేయను అని మాధవ్ చెప్తాడు. ఇంకా అలా స్టాప్ వస్తుంది. ఇంకా ట్రైన్, మాధవ్ దిగిపోతాడు. ఇంకా అతనితో మాట్లాడిన వ్యక్తి కూడా ట్రైన్ దిగిపోతాడు. ఇంకా బాగా జనాలు ఉండడంతో వాళ్ళిద్దరూ విడిపోతారు. మాధవ్ ఏమో ఇంకా ఆ జనార్దన్ రావు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అలా ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఆఫీస్లో పనిచేస్తున్న అతను మాధవ్ని చూసి కొన్ని పేపర్స్ ఇస్తారు. పేపర్స్ ఇచ్చి, కంగ్రాచులేషన్స్, మీరు మా ట్రస్ట్ మేనేజర్గా సెలెక్ట్ అయిపోయారు, అపాయింట్మెంట్ అయిపోయారు, ఇప్పటి నుంచి మీరే మా ట్రస్ట్ మేనేజర్ అని చెప్తాడు. మాధవ్ ఆ పేపర్లను చూసి షాక్ అయిపోయి, ఏంటి, నేను మేనేజర్నా, అయినా ఇంటర్వ్యూ అవ్వకుండా అప్పుడే నాకు ఈ పేపర్స్, ఈ జాబు ఎలా ఇచ్చేశారు మీరు అని మాధవ్ అంటుంటారు. ఇంకా మాధవ్ అలా అతనితో మాట్లాడుతున్నప్పుడే అక్కడికి జనార్దన్ రావు వస్తాడు. వచ్చి ఇంటర్వ్యూ అయిపోయింది అని అంటాడు. ఇంకా మాధవ్ జనార్దన్ రావుని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇందాక ట్రైన్లో మాధవ్తో మాట్లాడింది, అన్నం ఎందుకు టైం వేస్ట్, పడేయచ్చు కదా అని అన్నది ఎవరో కాదు, జనార్దన్ రావే. మాధవ్తో వచ్చి ఇలా అంటాడు, ఏంటి నువ్వు షాక్ అయినట్టున్నావు, నేనే ఇందాక నిన్ను ఇంటర్వ్యూ అక్కడ చేశాను. నా దృష్టిలో ఇంటర్వ్యూ అంటే పేపర్లు, వాటిలో ఉన్న గ్రాడ్యుయేషన్స్, చదువు, ఇవి మాత్రమే కాదు, మనిషి గుణగణాలు, మనిషికి మంచి మనసు ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం కూడా ఇంటర్వ్యూనే. అందుకే స్వయంగా నేనే వచ్చి నేను ఇంటర్వ్యూ చేశాను అని జనార్దన్ రావు అంటాడు. అప్పుడు మాధవ్, చాలా చాలా థ్యాంక్స్, మీరు నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు అని అంటారు. ఇంకా జనార్దన్ రావు, పర్వాలేదు, ఇది నువ్వు నీ మంచితనంతో సాధించుకున్నావు, ఇలాగే మంచిగా నా ట్రస్ట్ని చూసుకో అని చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి మాధవ్ ఆ ట్రస్ట్ని మంచిగా చూసుకుంటూ ఇంకా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఇంకా ఎంతో అంచెలంచెలుగా పెంచుతాడు ఆ ట్రస్ట్ని. ఇంకా జనార్దన్ రావు కూడా సంతోషంగా ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ఎప్పుడైనా మనం చేసే మంచి ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనకి ఏదో ఒక రకంగా తిరిగి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడు మంచిగా ఉండండి. అలా అని మంచిగా ఉండకుండా నేను ఎప్పుడు మంచిగా ఉన్నా ఏదో ఒకటి అవుతుంది అని చెడుగా మాత్రం మారకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేస్తే అది మీకు తిరిగి వస్తుంది, అది మంచైనా చెడైనా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి అలుతితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.